ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఆవిడని మనం చక్కగా మెప్పించి మనతోనే ఉంచుకునేలా చేయటం ఎలా? ఒక్కసారి గమనించి చూడండి. లక్ష్మీదేవి మన దగ్గరే ఉంటే సరిపోతుందా? అందరికీ ఉండద్దు, అందరికీ కూడా ఉండాలి కదా. కనుక లక్ష్మీదేవి కేవలం మనతోనే ఉండాలి అనేటటువంటి ఆశ పెట్టుకోకండి. ఆవిడ లక్ష్మి చెంచల, స్థిరంగా ఉండాలి అనే ఆశ పెట్టుకోకండి. కానీ మనకు కావాల్సినప్పుడు కావాల్సినట్టుగా అందాలి అనేటటువంటి కోరిక పెట్టుకోండి. ఇవాళ నాకు 100 రూపాయలు అవసరం, ఆ 100 రూపాయలు ఏదో రకంగా అందితే నాతో లక్ష్మి ఉన్నట్టే. ఇవాళ నాకు 1,00,00,000 రూపాయలు అవసరం, ఆ 1,00,00,000 రూపాయలు నాకు అందితే నాతో లక్ష్మి ఉన్నట్టే. అర్థమైందా? అవసరం అనేది కూడా సరైన అవసరం అయి ఉండాలి. ఏ విలాసాలకో విహారాలకో కాకూడదు. మళ్ళీను అంటే మన నిత్యవారీ వాటిల్లో కొన్ని నెసెసిటీస్ ఉంటాయి, కొన్ని లగ్జరీస్ ఉంటాయి. నెసెసిటీస్ వరకు మనకి సొమ్ము అందుతున్నంతసేపు మనతో లక్ష్మి స్థిరంగా ఉంటున్నట్టే మన భావన. అది మర్చిపోకండి. నెసెసిటీస్ మనకి స్థిరంగా మనకి ఆ సమయానికి ఆ డబ్బు మనకు అందాలి. అది లక్ష్మి. లక్ష్మి అంటే కేవలం ధనం ఒక్కటే కాదు. ధనలక్ష్మి ఒక లక్ష్మి మాత్రమే. అష్టలక్ష్ములు ఉన్నారు మనకి. ఈ అష్టలక్ష్ముల్లో ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి ఇవన్నీ ఉన్నాయి కదా. కనుక మన పిల్లలు ఉంటే కూడా మనకి లక్ష్మి ఉన్నట్టే, ధైర్యం ఉంటే కూడా లక్ష్మి ఉన్నట్టే, మన ఇంట్లో ఎప్పటికప్పుడు మనకు కావాల్సినటువంటి భోజన పదార్థాలు ఉన్నా కూడా మనకి లక్ష్మి ఉన్నట్టే, ఇన్ని రకాలుగా మనకి కావాల్సిన వాహనాలు ఉన్నా కూడా మనకి లక్ష్మి ఉన్నట్టే, మనకు కావాల్సిన అండదండలన్నీ ఉంటా కూడా మనకి లక్ష్మి ఉన్నట్టే. ఇన్ని రకాల లక్ష్ములు మనకి కావలసిన వీరలక్ష్మి అంటే మనకు కావాల్సినటువంటి సాహసం మనతో ఉన్నంతసేపు ఆ లక్ష్మి మనతో ఉన్నట్లే. ఇన్ని రకాల లక్ష్ములు మన దగ్గర ఉన్నాయి. ఆలోచించుకోండి. ఈ ఇన్ని రకాల లక్ష్ములు అందరూ ఉంటే అప్పుడు మనకు సంపూర్ణంగా లక్ష్మి ఉన్నట్టు అర్థం. ధనలక్ష్మి ఒకటే లక్ష్మి అనుకునేటటువంటి పొరపాటు చేయకండి. లక్ష్మీతత్వం అంటే అష్టలక్ష్మీ తత్వం ప్రధానంగా చెప్పుకోవాలి. అష్టలక్ష్మి ఆలయాలు మనకి చాలా చోట్ల దొరుకుతాయి. వెళ్ళొచ్చు, మీరు ఉపాసన చేసుకోవచ్చు, ఆ దేవత గురించి బాగా తెలుసుకోవచ్చు. అష్టలక్ష్మి స్తోత్రం కూడా ఉంది, ఆ స్తోత్రం కూడా చదువుకోవచ్చు. ఇంకా లక్ష్మీదేవికి ఏమి ఇష్టం? లక్ష్మీదేవికి ఎప్పుడూ కూడా ఇల్లు ప్రశాంతంగా హాయిగా ఉంటే ఇష్టం, కలహించుకొని ఇల్లు ఉంటే ఇష్టం, ఇల్లు శుభ్రంగా ఉంటే ఇష్టం, నిత్యం దీపం వెలుగుతూ ఉంటే ఇష్టం, నిత్యం చక్కగా గాలి వెలుతురు వచ్చేటటువంటి ఇల్లు అంటే ఇష్టం, చక్కగా ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా తనకు కావలసినటువంటి పాయసాన్నాలు ఇలాంటి ప్రసాదాలు పెడుతూ ఉండేటటువంటి ఇల్లు అంటే ఇష్టం, ఇంటి బయట ముగ్గుంటే ఇల్లు అంటే ఇష్టం, ఇంటి మూలల్లో దుమ్ము లేనటువంటి ఇల్లు అంటే ఇష్టం. ఎన్ని రకాల ఇష్టాలు ఉన్నాయో ఆవిడ గమనించండి కదా. గడపకి పసుపు పూసి పూజ చేసినటువంటి గడప ఉన్న ఇల్లు ఇష్టం. ఈ రకంగా ఏదో ఒక చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్న ఒక పద్యం, గడపలన్నిటిలోన ఏ గడప మేలు, మహాలక్ష్మి నివసించు మా గడప మేలు. అందుకే గడపకు కూడా మహాలక్ష్మి అని చెప్పి బొట్టు పెట్టి పసుపు రాసి బొట్టు పెట్టి పూజ చేస్తాం, అవునా కదా. కనుక ఈ రకమైనటువంటి ఇల్లు అనమాట. ఈ రకమైనటువంటి ఇల్లు మహాలక్ష్మి స్థానాలు చెప్పాను కదా. ఇంట్లో ముత్తైదులు నిత్యము ఇక్కడ ఉన్న సీమంతంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మికి కుంకుమ పెట్టుకుని మహాలక్ష్మి నమః అని మంత్రం చెప్పుకుంటూ ఇక్కడ కుంకుమ పెట్టుకుంటే ఆ మహాలక్ష్మిని మీరు నిత్యం అర్చించుకున్నట్టు. ఇంటి ఇల్లాలి సీమంతంలోనే శ్రీ మహాలక్ష్మి ఉంది కనుక అందుకనే ఇంటికి గృహలక్ష్మి అని కూడా ఆవిడకి పేరు. ఎందుకంటే ఆవిడ శరీరాల్లోనే ఉన్నది కదా ఆ లక్ష్మి, అందుకని ఆవిడకి గృహలక్ష్మి అని కూడా పేరు. కనుక ఇన్ని రకాలుగా లక్ష్మీదేవి మన దగ్గర ఉంటుంది. కనుక లక్ష్మి కనుక అందుకనే ఈ ఇంటి ఇల్లాలు ఏడిస్తే ఇంటికి మంచిది కాదు అని ఇవన్నీ అంటారు చూడండి. కలకంఠి కంట నీరు ఒరిగితే కరిగిపోవురా సిరులు అని చెప్తారు మనకి సామెతలు. అంటే కలకంఠి అంటే ఎవరు? ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు. ఈ ఇంటి ఇల్లాలి కంట నీరు వస్తే సిరులు వెళ్ళిపోతాయట. అవును, మరి ఆ మహాలక్ష్మి ఏ మహాలక్ష్మి అయితే సీమంతంలో కూర్చొని చూస్తుందో ఆవిడని ఏడిపిస్తే ఆ మహాలక్ష్మి ఎందుకు కొట్టుని వెళ్ళిపోదు. కనుక మహాలక్ష్మికి ఇష్టంగా ఇల్లు చక్కగా అలంకరించండి, సుగంధాలతో ఉంచండి, ఇంట్లో చక్కగా హారతులు ఇవ్వండి, దీపారాధనలు చేయండి. ఆ దీపాలు వెలుగులో కాంతి ఉంటుంది. ఇంట్లో చక్కగా పువ్వులతో పూజ చేయండి. మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి సుగంధాలు ఇచ్చేటటువంటి పువ్వులు ఉన్నాయి. మల్లెలు, జాజులు, గులాబీలు, మొగలి పువ్వులు, ఇలాంటి చక్కటి సుగంధాలు ఇచ్చేటటువంటి పుష్పాలతో మహాలక్ష్మికి పూజ చేయండి. ఇవన్నీ కూడా మహాలక్ష్మి తీసుకుని చాలా సంతృప్తి పడి మనల్ని ఆశీర్వదించి మనతోనే ఉంటుంది. మనతోనే ఉంటుందంటే ఎన్ని రకాల లక్ష్మి రూపంలో, ఇంట్లో పిల్లలతో రూపంలో, సంతాన లక్ష్మి రూపంలో ఉంటుంది. ఇంట్లో డబ్బాల నిండా బియ్యము, పప్పులు వగైరాలన్నీ ఉంటే ధాన్యలక్ష్మి రూపంలో ఉంది. కేవలం జేబులో మన వ్యాలెట్లో ఉండేటటువంటి నాణ్యాలు, కరెన్సీ నోట్లు మాత్రమే శ్రీ మహాలక్ష్మి అనుకోవద్దు.
కనుక ఇంటి ఇల్లాలి రూపంలో, గృహలక్ష్మి రూపంలో మన ఇంట్లోనే ఉంది. మన గడప రూపంలో, గడప మహాలక్ష్మి రూపంలో మన దగ్గరే ఉంది. ఇంత రకంగా చక్కగా రోజు ఇంటి బయట రంగవల్లులు తీర్చండి, ఇంట్లో గడపకి పూజ చేయండి, ఇంట్లో దీపం పెట్టండి, ఇంట్లో చక్కటి సాంబ్రాణి ధూపాలు వేయండి. ఆ ధూపం వాసనకి అమ్మవారు ఆకర్షింపబడి వెంటనే వస్తుంది. కనుక ఈ విధంగా మన ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలంటే ఇవన్నీ చేస్తూ ఉంటే శ్రీ మహాలక్ష్మి మన ఇంటికి వస్తుంది. పొద్దున్న, ఉదయం, సాయంత్రం ఒక దీపం పెట్టండి దేవుడికి. ఆ దీపం పెడితే ఆ దీపం వెలుగులో శ్రీ మహాలక్ష్మి ప్రకాశిస్తూ మన దగ్గరకు వచ్చి మనకి వరాలు ఇస్తుంది. అందుకనే ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వటం, బొట్టు పెట్టడం, వారికి దండం పెట్టడం చేస్తాను చూడండి. ఇది అంతా ఆ రూపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మిని పొడుచుకోవటం కోసమే. కనుక ఈ రకమైనటువంటివి చక్కగా మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి ఆదరించండి. మిగిలిన వారిని నిరాదరించమన్న ఉద్దేశం కాదు, వారిని కూడా ఆదరించండి. వీరికి చక్కగా నమస్కరించి వీరికి కావలసినటువంటి పసుపు, కుంకుమ, తాంబూలాలు ఇచ్చి వారిని నమస్కరించి వారిని కటాక్షించమని కోరుకోండి. ఎందుకంటే ఆ రూపంలో మన ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని భావించండి. ఆవిడకి ఇష్టమైన పనులు మనం చేస్తున్నంత కాలం మన దగ్గర ఎప్పుడూ ఆ మహాలక్ష్మి ఉంటూనే ఉంటుంది. ఆ ఇష్టమైన పనులు మనం చేయటం మానేస్తాం, ఇల్లు శుభ్రంగా ఉంచడం మానేస్తాం, ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటాం, ఎప్పుడు చూసినా అలంకారహీనంగా. మహాలక్ష్మల్లే అలంకారం చేసుకోమని ఇంటి ఇల్లాలకి ఒక నియమం. రూపేచ లక్ష్మి అనే ఆ శ్లోకంలో ఈ మాట. కనుక రూపంలో లక్ష్మిలాగా ఉండాలట ఎప్పుడు ఇంటి ఇల్లాలు. ఆ విధంగా లక్ష్మీ స్వరూపంలో ఇల్లాలు ఉంటే ఆ ఇంటికి తప్పనిసరిగా లక్ష్మి ఉంటుంది ఉంటుంది ఉంటుంది. అంతేకాని డబ్బులు మాత్రమే లక్ష్మి అనుకునేటటువంటి భావంలో ఎవరు ఉండకండి. ఇన్ని రకాల లక్ష్ములు ఉన్నాయి. ఒక లక్ష్మి కాదు, ఎన్నో లక్ష్ములు. అష్టలక్ష్ములతో ఆనందంగా అందరూ ఉండాలని కోరుకుంటూ